హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిరుషా వ్లాగ్స్. మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ గృహప్రవేశము, అందుకనేసి వెళ్ళాము. నాతో పాటు మీరు కూడా ఇల్లు చూసేయండి. ఇక్కడ ఉన్న అమ్మాయి మా ఆయన వాళ్ళ కొలీగ్. మేము వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది. అప్పటికే హోమం అయిపోయింది. సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు. ఇది వచ్చేసి హాల్, ఓపెన్ కిచెన్. పూజ రూమ్ సపరేట్గా లేదు. సో వీళ్ళు ఏం చేశారంటే ఒక వార్డ్రోబ్ లాగా బిల్డ్ చేయించుకున్నారు. నాకు వెనకల ప్యానలింగ్ బాగా నచ్చింది. గ్లాస్ డోర్ కూడా చాలా బాగుంది. చిమ్నీ ఒకటేసారి ఇంటీరియర్ చేయించుకునేటప్పుడే సెట్ చేయించుకుంటారు మ్యాక్సిమమ్. ఇది వచ్చేసి బాల్కనీ. ఇక్కడ ఒక ఎక్స్ట్రా సింక్ అయితే వీళ్ళు పెట్టించుకున్నారు సపరేట్గా, ఏమైనా పెద్ద పెద్దవి కడుక్కోవడానికి. వెంటిలేషన్కి అయితే ఇంకా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే ఎదురుగా అపార్ట్మెంట్స్ కూడా బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ఇదే వెంటిలేషన్ ఉంటుంది. ఈ ప్లేస్ వచ్చేసి డైనింగ్ ఏరియాకి ప్లస్ మిగతా రూమ్స్ యాక్సెస్ చేసుకోవడానికి కామన్ పాత్. ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్, అందరూ ఉన్నారని చూపించట్లేదు. ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్. పైన ఫాల్ సీలింగ్ చాలా బాగా నచ్చింది, ఎందుకంటే పిల్లలకి నచ్చే డిఫరెంట్ కలర్స్ అండ్ రెయిన్బోస్ దాంతో ఉన్నాయి కాబట్టి. అండ్ ఇది వచ్చేసి థర్డ్ బెడ్రూమ్ అంటే గెస్ట్ బెడ్రూమ్. దీనికి వచ్చేసి వాష్రూమ్ అయితే అటాచ్డ్ లేదు, కామన్ వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి. పూజ అయిపోయిందిగా, ఇంకా ఆలస్యం ఎందుకు, ఫుడ్ డే లేట్. సో ఫుడ్ ఐటమ్స్ అన్నీ చూసేయండి. సో ఇది వచ్చేసి పనస బిర్యానీ అట, ఫస్ట్ టైం చూస్తున్నాను. స్వీట్ పాన్ జున్ను కూడా యాడ్ చేశారు ఐస్ క్రీమ్తో పాటు. ఏదన్నా ఈవెంట్కి వెళ్ళి ఖచ్చితంగా రిటర్న్ గిఫ్ట్లు అయితే ఇస్తున్నారు. సో అలా మనం కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ తీసుకుని ఇంటికైతే వచ్చేసి దాన్ని కూడా ఓపెన్ చేసి చూసేద్దాము. ఆకు ఒక తాంబూలం కంపల్సరీ మ్యాండేటరీ, దాంతోపాటు ఒక రిటర్న్ గిఫ్ట్. సో దాంట్లో ఏమున్నాయో చూసేద్దాం. ఇది వచ్చేసి పైన చూడగానే అర్థమైపోతుంది. గ్లాస్ జార్స్తో ఉన్న 2 పీస్ సెట్. ఒకటి వచ్చేసి టీకి, ఇంకొకటి వచ్చేసి షుగర్కి.